హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు కానీ ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు మౌనిక. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్నైల్లో చూసింటారు కదా, మేము వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. నేనైతే ఫ్రైడే అయితే మా హోమ్ టౌన్కి అయితే వచ్చాను. ఇక ఫెస్టివల్ రోజు అయితే ఇంకా పూజ కోసం అయితే అమ్మ మార్నింగ్ లేచి ప్రసాదాలు అయితే చేసుకుంటుందండి. మేమైతే బాత్ చేసేసి డాడీని పూల డెక్కర మామిడి తోరణాలు అయితే ఇలాంటి పనులు అయితే చేస్తున్నాము. అండ్ ఆల్సో ఫెస్టివల్ అంటే ప్రతిదీ కొంచెం ప్రీప్లాన్డ్గా అయితే ఉంటాం కదా. సో పూలు కుట్టడం, మామిడాకులు దావడం లాంటి పనులు అయితే ముందు రోజే చేసేసుకున్నాము. మా అమ్మ అయితే 20 రకాల ఆకులు అయితే పెడుతుంది అండి వినాయకుడి దగ్గర. అలా పెడితే మంచిదని అంటారు. సో అవి అయితే తెచ్చేసి అమ్మ అన్ని దేవుడి పట్టాలు అయితే పూజకి కావాల్సిన పూలు అన్నీ అయితే డెకరేట్ చేసి పెట్టేసింది. నేనైతే వినాయకుడిని అయితే డెకరేట్ చేస్తున్నాను. దేవుడి దగ్గర అయితే వినాయకుడికి చెరుకు, ఎలక్కాయ అవి అయితే మ్యాండేటరీగా పెడతారు కదా ఫెస్టివల్కి. సో అవి కూడా అయితే తెచ్చేయను, అవి కూడా పెట్టాను దేవుడికి. సో అమ్మ ఏవైతే ప్రసాదాలు చేసిందో ఆ ప్రసాదాలు కూడా అయితే పెట్టాను దేవుడి దగ్గర. సో అలా నేనైతే ఈ వినాయకుడిని డెకరేట్ అయితే చేశాను. సో ఇక మా తమ్ముడు అయితే దాన్ని అయితే షూట్ చేశాడు. మేము ఎలా డెకరేట్ చేసామో చూడండి. దేవుడి దగ్గర అయితే మేమైతే 2 పళ్ళాలు అయితే పెడతాము. సో ఇంకా అమ్మ చేసిన వంటలన్నీ అయితే దాంట్లో అయితే పెట్టేసింది. సో అలా పూజ అయితే చేసాము. సో ఫస్ట్ అయితే గేట్ దగ్గర అయితే పూజ చేయాలి కదా. సో అక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేసాము. అందులోపు అయితే నేనైతే రెడీ అయిపోయి అయితే వచ్చాను ఇంకా. సో అమ్మ అయితే ప్రసాదాలన్నీ అయితే చేసింది కదా. ఇవైతే మా ఇంట్లో చేసిన ఫుడ్ ఐటమ్స్. ప్రతి ఫెస్టివల్కి రొటీన్ స్పెషల్స్గా మేమైతే ఈ రెసిపీస్ అయితే చేసుకున్నాము. సో మ్యాండేటరీగా అయితే ఈ కుడాలు అయితే కంపల్సరీగా ఉంటాయి. సో అమ్మ అయితే ఇక గేట్ దగ్గర వినాయకుడికి అయితే పూజ అయితే చేస్తుంది. సో మేము ఇంట్లో ఏవైతే పెడతామో ప్రతిదీ ఈ వినాయకుడి దగ్గర కూడా ప్రతి ఫెస్టివల్కి పెట్టి పూజ చేస్తాము. సో ఇక టెంకాయ అయితే కొట్టేసాము. ఇక తమ్ముడు వాళ్ళు అందరూ కలిసి అయితే ఒక వినాయకుడిని అయితే తెచ్చారు. అదైతే కాంపౌండ్లోనే పెట్టారు. సో వాళ్ళైతే దాన్ని పూజకైతే తీసుకెళ్తున్నారు ట్రాక్టర్లో. వినాయక చవితి అంటే మోస్ట్ ఎక్సైటెడ్గా ఉండేది బాయ్సే కదా ఇంట్లో అందరికంటే. సో అలా అయితే వీళ్ళైతే గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్పారు ఈ వినాయకుడికి ఈ మండపం దగ్గరికి. క్రాకర్స్ అయితే కాల్చారు. సో అలా వాళ్ళైతే పూజకైతే వెళ్ళారు. ఇక మేమైతే ఇంట్లో అయితే పూజ అయితే చేసుకున్నాము. ఈ ఫెస్టివల్కి అయితే నేనైతే పాల తాలికలు అనే స్వీట్ అయితే చేస్తారు కదా వినాయకుడికి, చాలా ముఖ్యమని. అదైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. రికార్డ్ అయితే చేయలేదండి, ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేశాను. సో ఇక్కడైతే దేవుడి దగ్గర అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అలా పూజ కంప్లీట్ చేసుకొని అయితే మేము మా తాత అవ్వ సమాధి దగ్గరికి అయితే వెళ్ళాము. ప్రతి ఫెస్టివల్కి అయితే మేమైతే మిస్ అయితే అవ్వకుండా కంపల్సరీ పూజ అయితే చేస్తాము. అక్కడ ఫుడ్ అంతా పెట్టేసి టెంకాయ అయితే కొట్టుకొని వస్తాము. అలా ఇంట్లో పూజ అయిపోయాకైతే ఇక్కడికి వచ్చి టెంకాయ అయితే కొట్టాము ఇద్దరికి. సో ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా ఫుడ్ అయితే తినేసాము. సో చూపించాను కదా ప్రతి ఫెస్టివల్కి రొటీన్ స్పెషల్సే కదా. ఆ స్పెషల్స్లో అయితే ఎంతమంది స్వీట్ అండ్ లెమన్ రైస్తోనే స్టాప్ చేసేస్తారు నాలాగా. నేనైతే ఎన్ని స్పెషల్స్ చేసినా ఆ స్వీట్ అండ్ లెమన్ రైస్ ఒక్కటే తింటాను. ఇక్కడ సమాధి అయితే వీళ్ళదైతే నియర్లీ 10 years అయితే అయిపోయిందండి. ఏ ఫెస్టివల్కి అయితే మేము అయితే మిస్ అయితే అవ్వలేదు. ప్రతిసారి అయితే పూజ అయితే చేస్తాము. ఇది మా పొలంలో అయితే ఉంది. సో ఇంటికైతే వచ్చేసి ఈ ఫుడ్ అయితే మేమైతే తినేసాము. సో ఇక ఈవినింగ్ అయితే దేవుడి విగ్రహాన్ని అయితే ఇచ్చేసి రావాలని చెప్పేసి వెళ్తున్నాము. నేను అమ్మ తమ్ముడు అయితే దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి విగ్రహాన్ని అయితే ఇచ్చేసాము. ఏవైతే పెట్టామో అన్నీ అయితే తీసుకెళ్ళాము. సో
సో అలా ఈవినింగ్ అయితే వెళ్ళేసి కొన్ని ఫొటోస్ అయితే దిగాము దేవుడి దగ్గర. నేను మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళతో పాటు ఫొటోస్ అయితే దిగాము. అలా మా ఫెస్టివల్ అయితే జరిగిందండి. కొన్ని పిక్చర్స్ అయితే నేను యాడ్ చేశాను, మీరైతే చూసేయండి. మా స్ట్రీట్లో పెట్టిన వినాయకుడి దగ్గర అయితే సెకండ్ డే అయితే ఫుల్ నైట్ లేడీస్కి అయితే మ్యూజికల్ చైర్స్, చిన్నపిల్లలకి అండ్ బాయ్స్కి అయితే ఏదో ఫన్ అండ్ ఫిట్నెస్ గేమ్ అయితే పెట్టారు. సో కొత్తగా బాగా అనిపించింది. అందరూ స్ట్రీట్లో నైట్ బాగా ఎంజాయ్ చేసాము. దేవుడి దగ్గర అయితే మార్నింగ్ అండ్ నైట్ అయితే భోజనాలు అయితే పెట్టారు. సో అలా భోజనాలు తినేసి ఈ గేమ్స్ అయితే ఆడుకుంటూ టైంపాస్ అయితే చేసాము. నియర్లీ 12 అయితే అయ్యింది. ఇక ఈ చైర్స్ ఆడడం ఇవన్నీ ఆటలన్నీ అయిపోయాక దేవుడి కోసం కొద్దిసేపు అయితే భజన అయితే చేశారు. ఎప్పుడో చిన్నప్పుడు ఆడడం కదా ఈ మ్యూజికల్ చైర్స్, ఇప్పుడు మళ్ళీ ఆడుతుంటే అది చాలా కొత్తగా అనిపించింది. చూడ్డానికి కూడా చాలా బాగా అనిపించింది. ఇదండి మా వినాయక చవితి వ్లాగ్. మీ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి తప్పకుండా. ఇక మెయిన్ పార్ట్ వచ్చేసి నిమజ్జనం కదా. వినాయక చవితి అంటేనే నిమజ్జనం అనేది మెయిన్ పార్ట్. ప్రతి చోట బాగా అయితే గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు కదా. మా ఊర్లో కూడా చాలా బాగా గ్రాండ్ సెలబ్రేట్ చేస్తారు. సో మేమైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకైతే నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.